బ్రేకింగ్ న్యూస్. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ బరి తెగింపులకు తెగబడుతోంది. దీంతో మన భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. రాజస్థాన్, పంజాబ్ లో హై అలర్ట్ విధించాయి. పోలీసులకు అధికారులు లీవ్లు రద్దు చేశారు. సరిహద్దులను పూర్తిగా మూసేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రజలెవ్వరూ సరిహద్దుల వద్దకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇటు సరిహద్దుల దగ్గర ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చి పారేయాలని షూట్ ఆన్ సైట్ ఆర్డర్స్ ఇచ్చింది బీఎస్ఎఫ్. రాజస్థాన్ లో జోధ్పూర్, కిషన్ఘర్, బికనేర్ ఎయిర్పోర్ట్లను రేపటి వరకు మూసివేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హై అలర్ట్ లో ఉంది. వెస్ట్రన్ సెక్టార్ లో ఐఏఎఫ్ పెట్రోలింగ్ ను పెంచింది. సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్స్ ఎయిర్ పెట్రోలింగ్ చేస్తున్నాయి. గగనతలంలో ఇండియన్ ఫైటర్ జెట్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇటు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను ఇండియన్ ఆర్మీ యాక్టివేట్ చేసింది. యాంటీ డ్రోన్ సిస్టమ్లను మోహరించింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న విద్యా సంస్థలకు స్థానిక ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు కూడా ఆర్మీ సిద్ధంగా ఉంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చూస్తున్నా మనం ఇటు భారత్ అలాగే పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఇటు ఎయిర్ ఫోర్స్ అంతా కూడా హై అలర్ట్ లో ఉంది. సో ప్రస్తుతం అసలు ఎక్కడెక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇటు సరిహద్దులను కూడా పూర్తి జాగ్రత్తగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇక ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ బరితెగింపులకు తెగబడుతోంది. దీంతో మన భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఇటు రాజస్థాన్, పంజాబ్ లో హై అలర్ట్ విధించాయి. అత్యవసర పరిస్థితుల్లో తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది ఆర్మీ. ఇటు పోలీసుల అధికారులు కూడా లీవ్లు రద్దు చేశారు. ఇటు మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నగేష్. పాక్ నిన్న పూంచ్ సెక్టార్లో బరి తెగించి కాల్పులు జరపడంతో 15 మందికి పైగా చనిపోయారు, 60 మందికి పైగా గాయపడ్డ పరిస్థితి. మొత్తం ఓవరాల్గా పూంచ్ సరిహద్దు ప్రాంతం, రాజస్థాన్, పంజాబ్ 2 రాష్ట్రాల్లో కూడా పోలీసులకి సెలవులు రద్దు చేశారు. అక్కడ బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు కూడా పూర్తిగా నిషేధించిన పరిస్థితి. 3 ఎయిర్పోర్ట్లని మూసివేశారు. రేపటి వరకు 24 గంటల వరకు ఎయిర్పోర్ట్లు పూర్తిగా మూసి ఉంటాయని చెప్పి అధికారులు ప్రకటించారు. ఇప్పటికే అమృత్సర్ ఎయిర్పోర్ట్ని అధికారులు మూసివేశారు. ఇక అల్-ఖైదా కూడా నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం నిర్వహించిందో పూర్తిగా అల్-ఖైదా మద్దతు పాక్ ప్రకటిస్తూ ఆపరేషన్ సింధూర్ని ఖండించింది. అంటే అల్-ఖైదా రంగంలోకి దిగిన తర్వాత హై అలర్ట్ కూడా భారతదేశం కూడా ప్రకటించిందని చెప్పొచ్చు. అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అవుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం హోంమంత్రి అమిత్ షాతో అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఎందుకంటే ఎల్ఓసి వెంబడి జరుగుతున్న ఆపరేషన్ ఏదైతే ఉందో పాక్ సంబంధించిన ఆర్మీ ఎప్పటికప్పుడు రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తూ కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే భారత ఆర్మీ కూడా వాళ్ళకు సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళని ఎదుర్కోవడం కావచ్చు, వాళ్ళపైన ఎదురు కాల్పులు చేయడం, వాళ్ళని కంట్రోల్ చేయడం కావచ్చు, ఇవన్నీ భారత ఆర్మీ కంటిన్యూగా చేస్తున్నది. మొత్తం ఓవరాల్గా హైటెన్షన్ వాతావరణం అయితే ఇప్పటికీ భారతదేశంలో పూర్తిగా కొనసాగుతుంది. ప్రజలెవరూ సరిహద్దుల వరకు వెళ్ళొద్దని చెప్పి ఖచ్చితమైన ఆదేశాలను కూడా భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు కూడా జారీ చేశారు. ఎవరైనా ఆ ఎల్ఓసి వరకు వెళ్తే కనుక షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ను కూడా బీఎస్ఎఫ్ జారీ చేసిన పరిస్థితి. రాజస్థాన్లోని జోధ్పూర్ కావచ్చు, కిషన్ఘర్, బికనీర్ 3 ఎయిర్పోర్ట్లను కూడా పూర్తిగా మూసివేశారు. వెస్టర్న్ సెక్టర్లో జరిగిన ఐఎఫ్ అంటే పెట్రోలింగ్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుంది. ఎయిర్ పెట్రోలింగ్ని ఇండియన్ ఫైటర్స్ సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతుంది. సుఖోయ్ కానీ, ఫైటర్ జెట్స్ కానీ మిగతా అన్ని కూడా ఎల్ఓసి వెంబడి తమ అంటే యుద్ధ విన్యాసాలని కంటిన్యూ కూడా చేస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న మొత్తం పూర్తిగా విద్యాసంస్థలు కావచ్చు, అక్కడ అత్యవసర పరిస్థితులు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా గాయపడ్డా కూడా పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడ్డా కూడా వాళ్ళందరినీ అత్యవసరంగా హాస్పిటల్స్కు తరలించేందుకు కూడా అంబులెన్స్ని సిద్ధం చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. త్రివిధ దళాధిపతులు కూడా పూర్తిగా తాము అలర్ట్లో ఉంటూ కూడా ఎల్ఓసి వెంబడి ఏం జరుగుతుంది,
పాక్లో ఉన్న పరిస్థితులు ఏంటనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత పాక్ సంబంధించి ఆర్మీ చీఫ్ కమాండెంట్ కూడా మళ్ళీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే వాళ్ళకు సంబంధించి ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ సింధూర్ తర్వాత సింధూర్ 2 ఉంటుందన్న ఏదైతే భయం కూడా పాకిస్తాన్లో నెలకొంది. ఎక్కడ మళ్ళీ బాంబు దాడి జరుగుతాయి, ఎక్కడ మిసైల్స్ వచ్చి పడతాయన్న విషయాన్ని కూడా పాక్ ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. కానీ ఇప్పటికే భారత ప్రభుత్వం ఏదైతే బైసరన్ వ్యాలీలో జరిగిన 23 మంది హతం తర్వాత ఖచ్చితమైన సమాధానాన్ని భారత ప్రభుత్వం పాకిస్తాన్కు గట్టి సమాధానం ఇచ్చిందని చెప్పి కూడా ప్రపంచ దేశాల్లో భారత్కే మద్దతు పలుకుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అంటే శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ చుట్టుపక్కల దేశాలు ఇజ్రాయెల్ కావచ్చు, మిగతా ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బలూచిస్తాన్ వీళ్ళని కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దేశాలను కూడా భారత ప్రభుత్వం చేసిన ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ సాధించారు. పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ఖండిస్తున్నారు. మొత్తం ఓవరాల్గా రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ, కాశ్మీర్ లోయ మిగతా ప్రాంతాల్లో కూడా ఎల్ఓసి మిగతా ప్రాంతాల్లో కూడా భద్రత కొనసాగుతోంది. ఎవరు కూడా ఎల్ఓసి వెంబడి కానీ ఎల్ఓసి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. ప్రయత్నం చేస్తే మాత్రం షూట్ అండ్ సైట్ ఆదేశాలను బీఎస్ఎఫ్ జారీ చేసింది. భద్రతా దళాలకు సంబంధించి కూడా ఇటు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 బలగాలు కూడా పరిస్థితిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు హోంశాఖకి సమాచారాన్ని చేరవేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నగేష్.